మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులోక ఉజాగర రామ దూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కించిత కేశ హాత వజ్ర ధ్వజా విరాజై కాంతే జనే భూసా జై శంకర సుమన కేసరి కందర తేజ ప్రతాప పల్లెటూరు నగరంలోని కాలుష్యానికి దూరంగా ప్రేమ, ఆప్యాయత, స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆహ్లాదిస్తూ సాంస్కృతి సంప్రదాయాల మధ్య వెలిగిపోయే ప్రదేశాలే పల్లెటూర్లు. ఇలాంటి పల్లెటూరే మా ఊరు బాలగంగనపల్లి. ఇక్కడ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తుంటారు. లేదు ఈరోజు నా కాలేజీ లేకపోతే పోనీ చేంజ్ అనుకున్నాం రా. అడుగు పెడితే విసులు మోగులే
కష్టం విలువ తెలుస్తుంది కదా. నువ్వు నా మాదిరి చేయకూడదు. నువ్వు కష్టం విలువ లేకుండా నువ్వు ఒక ఉద్యోగం సంపాదించి నలుగురికి ఉపయోగపడేట్టుగా చూసుకో. కానీ నలుగురిని ప్రజలను మొత్తం ఊరిని మొత్తం నువ్వే కాపాడేది కూడా చూసుకో. కానీ నా మాదిరి మీరు కష్టపడే పని ఉండదు. మా నాన్న చెప్పిన మాటలు నా గుండెకు చాలా హత్తుకున్నాయి. నేను ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి మా ఊరిలో ఉన్న సమస్యలన్నీ తొలగించాలని, మా ఊరిలో ఉన్న రైతులందరినీ ఏ ఆపదలు లేకుండా చేయాలని నేను ఆ రోజు మా నాన్న చెప్పిన మాటలకి నేను కట్టుబడి ఉన్నాను. కొడుకు పట్రా. ఇక్కడేనా మనం ఫ్యాక్టరీ కట్టబోయేది? ఆ రోజు విక్రమ్ రాథోడ్ తెలివిగా ఆలోచించి మన సర్పంచ్ గారిని లొంగ తీసుకొని ఊర్లో ఉన్న ప్రజలకి మోసం చేసేలాగా అతన్ని చేతులు కలుపుకున్నాడు. టెన్షన్లో ఉన్నాడు. మనం ఎలాగైనా ఇప్పుడు సర్పంచ్తో మాట్లాడి ఆ ల్యాండ్ మనం సొంతం చేసుకొని మనం ఫ్యాక్టరీ మొదలు పెట్టాలి. ఓకేనా సత్తి? చెప్పండి బాస్. సర్పంచ్ కబురు పెట్టావా? లేదు బాస్, పెడతాను బాస్. ఇప్పుడే ఇప్పుడే పెట్టు. ఓకే బాస్, ఇప్పుడే.
హలో సర్పంచ్, రేపు మామిడి తోపుకి రావాలి నువ్వు. మా బాస్ నీతో కలవాలంట. సరే కలుద్దాం. సర్పంచ్, అక్కడ ఫ్యాక్టరీ కడతాం. అక్కడ చేతులు కలుపు, అక్కడ ఫ్యాక్టరీ కడదాం. నాతో అంత సులువు కాదు. మీకు ఎలాంటి పత్రాలు రావు. నీకు 20 లక్షలు డబ్బు ఇస్తా. నువ్వేమనుకున్నా సరే ఆ ఆస్తులు నీకు రావు. నీకు 50 లక్షలు ఇస్తా. నన్ను డబ్బులతో కొనలేవు. నన్ను నమ్ముకున్న ప్రజల్ని నేను మోసం చేయలేను. నీకు 20 లక్షలు డబ్బు ఇస్తా, ల్యాండ్ ఇస్తా. ఇంకేం కావాలి నీకు? డెబ్బై లక్షలు. ఆ రోజు మన సర్పంచ్ గారు విక్రమ్తో చేతులు కలిపి డబ్బులు తీసుకొని మన ఊరి ప్రజలను మోసం చేశారు. మన ఊరు ప్రజలు మోసం చేసి తమ ఆస్తి పేపర్లో తనకి ఇచ్చేశాడు. రిషి, మిరాజ్, ఋషి ఎలా ఉన్నావు? బాగున్నా రాజ్. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? చెప్పు, ఎలా ఉన్నావు చెప్పు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చెప్పు రాజ్. నేను వెళ్ళిపోయినాక ఎన్ని సమస్యలు వచ్చినాయి చెప్పు. ఋషి, నువ్వు లేనప్పుడు ఊర్లో చాలా సమస్యలు వచ్చినాయి. విక్రమ్ అనేవాడు నువ్వు లేనప్పుడు మన రైతులు ఆస్తులు అత్యదోజనంగా లాక్కుని వెళ్ళిపోయినాడు. మన సర్పంచి విక్రమ్తో చేతి కలుపుకున్నాడు. దాన్ని నువ్వే పరిశీలించాలని. నా ఫ్రెండ్ చెప్పిన మాటలు నా మనసుకు చాలా బాధగా ఉంది. కాబట్టి నేను ఆ రోజు సర్పంచ్ని కలవాలనుకున్నాను. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. మీరు చేసేది
చేసేది సరికాదు. ఇది మీరు విక్రమ్తో చేతులు కలిపి మన ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు ప్రజల్ని ఎలా మోసం చేయాలనుకున్నారయ్యా? చేసేది కరెక్ట్ కాదు. పట్టణంలో చదివినంత మాత్రం నువ్వు పెద్ద ఇది అనుకున్నావా? నువ్వు వచ్చి నా దగ్గర న్యాయం మాట్లాడుతున్నావా? నువ్వేమైనా కలెక్టరా లేదా లాయరా? నా దగ్గర చూసి మాట్లాడుతున్నావా? అవును సార్, నేను లాయర్ని. జడ్జి లేకుండా న్యాయం లేదు, పోలీసు లేకుండా భద్రత లేదు, డాక్టర్ లేకుండా వైద్యం లేదు. అదే మన రైతు లేకపోతే ఈ ప్రపంచానికి మనబడే లేదు. ఇలా ఆవేశపడినాడంటే మీ నాయన్ని వాడు చంపేసింది. ఏంటయ్యా మా నాయన్ని చంపేస్తున్నారా? అవునురా, ఆవేశపడితే నీకు కూడా అదే గతి పడుతుంది. మా నాయన్ని చంపినవాడిని, ప్రజల్ని మోసం చేసిన వాడిని, నిన్ను వాడిని, రైతును మోసం చేసిన వాడిని వదిలేదే లేదు. ఈ వల్ల నువ్వు చేసుకో, ఈ ప్రాణానికి నేనే చూసుకుంటా. సర్పంచ్ అంటే మన ఊర్లో ఉన్న సమస్యలే తీర్చేవాడు, కానీ మన ఊరిని విక్రమ్ చేతిలోపై పెట్టేవాడు సర్పంచ్ అని తెలిసాక ఇంకొకటి విషయం ఇప్పుడే నాకు తెలిసింది. మా నాన్నగారు గుండెపోటుతో చనిపోయాడు అనుకున్నా, కానీ విక్రమ్ చేతిలో చనిపోయాడని ఇప్పుడే తెలిసింది. నాకు వచ్చిన కోపానికి వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు అక్కడ లేదు. వాడు కానీ ఉండుంటే వాడిని ఇప్పుడే భూలోకానికి పోతేసి ఉంటా. కానీ వాడు అక్కడ లేదు. కానీ ప్రజల గుండెలో విక్రమ్ ఉన్నాడు కాబట్టి ప్రజల గుండెలో నింపాల్సిన విక్రమ్ కాదు, ధైర్యాన్ని. వాడు తిరిగి వచ్చే కొద్దికి రైతు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడనేది రైతు గుండెలో నేను ధైర్యం నింపుతా, వ్యవసాయం చేసి చూపిస్తా. భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి, పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎద
లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా, నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. ఎందుకంటే వాళ్ళతో నాకు గొడవలు జరిగిందంటే దానికి కారణం ఇదే. అదే సమయంలో ఒకరోజు నాకు సర్పంచ్ గారు ఫోన్ చేసి చెప్పారు, నా ఆస్తులు మొత్తం లాక్కొని వెళ్ళిపోయాడు, నన్ను కూడా మోసం చేశాడు, కాబట్టి నువ్వు ఎలాగైనా అది కాపాడాలని చెప్పాడు. చూడు రాధాకృష్ణ, నేను రైతు జీవితాలతో ఆడుకోలేదు, వాళ్ళని కాపాడు కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడైనా అర్థం అవుతుందా నీకు? సార్, మీ గురించి నేను తప్పుగా అనుకున్నా, నన్ను క్షమించండి. ఈరోజు ఎలాగైనా మన రైతులకి తమ తమ ఆస్తు పేపర్లు లాక్కొని పోయినా విక్రయించి తీసుకొచ్చి నువ్వు విక్రమ్ ఇంటికి వెళ్ళి ఆ పేపర్లు పట్టుకునేరా. మన రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మంచి రోజు కాబట్టి వాళ్ళ పేపర్లు ఇచ్చేద్దాం. ఒకసారి ల్యాండ్ ఇష్యూ వచ్చింది కదా, వాడిని చంపే వచ్చాను బాస్. చూడండి బాస్, రక్తం. సత్తి, ఏమైంది సత్తి? కుమార్ వాళ్ళు వచ్చి మన పత్రాలన్నీ ఎత్తుకొని చూశారు బాస్. పదారండి బాస్. టైం చూసి పట్టాలకి ఎత్తి వెళ్తావా? కొడతా.
కన్నీరు మండించరా వెలుగైనా నీకుందరా చేతుల్ని జోడించి మొక్కాలిరా అడుగేస్తే భూగోళమే భూకంపమ పాలిరా వెలుగైనా నీకుందరా చీకట్ల చాటుల్లో దక్కాలిరా ఎదురొస్తే ఆకాశమే బాణాలమ పాలిరా వాడు మీద చేయి పడితే వీడు ప్రాణాలతో మిగలడు. నీ కళ్ళ ముందున్నవన్నీ చంపుతాన్రా. చంపురా చూద్దాం. ఎలా దౌర్జన్యం చేయాలనిపిస్తుందిరా నీకు? రైతులకు నేను అడ్డంగా ఉంటా. ఎప్పుడొస్తావురా? చూసుకుందాం రా. గెలుపు కోసం పోరాడేవాడు మనిషి, గెలుపు పంచేవాడు మహర్షి. వ్యవసాయం ప్రతిక్షణం ఎగసిపడే కెరటం, ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడిలేస్తుంది. అందుకే అది అమృతం. అందరికీ రైతన్నే ఆదర్శం. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న.
మచ్చరా నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా ఈ కచ్చా పచ్చాకే రోటి చాలు చేరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా నికరు చేపు లోపల చిల్లర కాసు కలకల చక్కగా మోగుతుంది ఇంకా మ్యూజిక్ లా వీణ స్టెప్పు వేస్తని విసుల సౌండ్ ధడధడ నక్కిన దండి గుండెలో ఏదో మూల పోచమ్మ జాతరలో తప్పెట గోళ్ళు అరే సంక్రాంతి ఏళ్లలో పందె కోళ్ళు సూరమ్మ బట్టిలో తీయటి చీళ్ళు కొట్టుకొస్తాయి బొంగిద కమ్మగా ఉంది రోజు నంటే నేనైనా నీలాంటోటే లైఫ్ ఫార్వర్డ్ కొట్టానంటే నీవైనా నాలాంటోలే రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా ఈ కచ్చా పచ్చాకే రోటి చాలు చేరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా రామచ్చా మచ్చరా ఎట్టుంది వ్యవసాయం ఎట్లా జరుగుతుంది? బాగా రే చాలు చేరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా